అన్నమయ్య జిల్లా రాయచోటి ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్పీఎం సెక్షన్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గాలివీడు ఏఈ సత్యమూర్తి, కారు డ్రైవర్ శ్రీనివాసులు ద్వారా రైతు నాగేశ్వర్ నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వివరాలను కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు మీడియాకు తెలిపారు. గాలివీడు మండలం ఎగువ గొట్టివీడుకు ఎర్రయ్య గారి నాగేశ్వర్ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్ కోసం 2024లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. అప్పటి నుండి లంచం ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తామని రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. రైతు ఫిర్యాదుల మేరకు తనిఖీ చేసి ఏఈజీ డ్రైవర్ శ్రీనివాసులను అరెస్ట్ చేసినట్లుగా ఏసీపీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. 3 నిమిషాల సమయంలో రాయచోటి పట్టణంలో శివాలయం వై జంక్షన్ దగ్గర గాలివీడు ఎలక్ట్రికల్ ఏఈగా సత్యమూర్తి గారి ఆయన కారు డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసులు ఆయన తరపున ఫిర్యాదుదారుడైనటువంటి గాలివీడు మండలానికి చెందిన ఫిర్యాదుదారుడైనటువంటి నాగేశ్వర ఎర్రయ్య గారి నాగేశ్వర అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్స్ కొరకు కరెంట్ కనెక్షన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్స్ను ఏర్పాటు చేయ నిమిత్తము ఆయన పెట్టుకున్న అర్జీ మీద ట్రాన్స్ఫార్మర్ను ట్రాన్స్ఫర్ చేసి ఎస్టాబ్లిష్ చేసి కరెంటు కనెక్షన్ ఇచ్చి ఆయనకు ఏర్పాటు చేయడానికి కోసము ఆయన తమ్మునికి సంబంధించిన పొలాలకు 15,000 లంచం డిమాండ్ చేసి ఆయన తన కారు డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసుల ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా మొదట శ్రీనివాసులను అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీనివాసుల దగ్గర 15,000 రూపాయలు లంచం ఆయన ప్యాంట్ జోబులో నుంచి రికవర్ చేయడం జరిగింది. తర్వాత ఏఈ గారిని కూడా ఆయన ఆఫీస్ అయినటువంటి గాలివీడు రోడ్లో ఉన్నటువంటి ఎస్పీఎం ఆఫీస్ నందు ఆయన ఏఈ గారిని కూడా విజయనగరం జిల్లా